ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఈ మధ్యకాలంలో ఆయన ఏదైనా విశ్లేషణ చేసేటప్పుడు ఎగ్జాగరేట్ చేస్తున్నారు దాన్ని చాలా అతిగా. ఎందుకంటే ఒకప్పుడు విశ్వసనీయ వర్గాల పోగొట్టానంటే నేను ప్రింట్ మీడియాలో వర్క్ చేశాను కాబట్టి విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ఇలా రాసేవాళ్ళమే. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కనీసం అంటే ఇప్పుడు ఒక నాగేశ్వర్ లాంటి గొప్ప వ్యక్తి కూడా ఆయన కూడా బోర్డర్ దాటిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఒక రహస్య మీటింగ్లో, ఒక సీక్రెట్ మీటింగ్లో, లేదంటే ఒక అమిత్ షా గారితో మాట్లాడేటప్పుడు ఇది కామన్ ఫ్రెండ్ అంటే ఈయన ఒక ఊహ, ఎవరో చెప్పిందంటే మాత్రం నేను నమ్మేది కాదు, ఆయన ఊహ మాత్రమే అది. కాకపోతే అప్పుడప్పుడు వీళ్ళ యొక్క వ్యక్తిగతమైన ఎజెండా కోసం ఆంధ్ర తెలంగాణ అనే మూమెంట్ని రెచ్చగొట్టడం, ఇలాంటి పనులు చేయటం అయితే బాగుండదు. ఎందుకంటే ఏదో హైదరాబాద్లో ఉన్న తెలుగువారనే వీళ్ళకి ఒక అలవాటు అయిపోయింది, మార్వాడి గో బ్యాక్, లేదు ఆంధ్ర గో బ్యాక్. ఏమిటి గో బ్యాక్ నాకు అర్థం కాదు. ఇదంతా భారతదేశం. ఆఖరికి మొన్న జమ్మూ కాశ్మీర్లో కూడా 370 ఆర్టికల్ తీసేయడం ద్వారా అక్కడ కూడా మనకి ఒక ఇల్లు కట్టుకొని నివసించేటువంటి హక్కు ఉంది.